ఇప్పుడున్నమాట వాస్తవం సార్. ఓకే ఓకే మనతో పాటు శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఉన్నారు, పిఆర్టీయు నేత ప్లస్ టీచర్ ఎమ్మెల్సీ. శ్రీపాల్ రెడ్డి గారు వినబడుతుందా? వినబడుతుంది సార్, నమస్తే. సో ఎట్లా ఎదుర్కొంటారు దీన్ని సార్? దీంట్లో ఉపాధ్యాయులు ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు సార్. ఎందుకనంటే యాక్చువల్ గా ఇది చట్టం 2010లోనే చేయడం జరిగింది. ఆ చట్టము చేసినప్పటికి కూడా ఆ రోజు ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు. ఏమైనా కూడా కొత్త రిక్రూట్మెంట్ మాత్రమే దీన్ని పరిగణలోకి తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో భారతదేశం మొత్తంలో ఒక్కో రాష్ట్రం ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ మరి రిక్రూట్మెంట్లు మరి గందరగోళంగా జరుగుతున్నటువంటి సందర్భాలలో మీరు కూడా చూసే ఉంటారు, బెంగాల్లో దాదాపు కొన్ని వేల మంది ఉపాధ్యాయులను ఒకేసారి తొలగించినటువంటి పరిస్థితి. మరి క్వాలిటీ ఉపాధ్యాయులు మరి నియామకం కావాలనే ఉద్దేశంతో ఎన్సిటిఈ మరి టెట్ అనేది కంపల్సరీ. ఉపాధ్యాయులు కావాలంటే ముందు ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాస్ కావాలనే నిబంధనను ఒక చట్టం ద్వారా తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారా తీసుకొస్తూనే ఆ రోజు అందులో చట్టంలో ఏం పొందుపరిచిందంటే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఉపాధ్యాయులు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా మరి పదోన్నతి పొందాలన్నా సర్వీసులో కొనసాగాలన్నా కూడా మరి ఈ పరీక్ష కంపల్సరీ పాస్ కావాలి. ఒకవేళ ఈ పరీక్ష పాస్ కానటువంటి వాళ్ళు మినిమం 5 సంవత్సరాల లోపు మరి పాస్ కావాలని చెప్పి ఆ రోజు ఇచ్చినటువంటి చట్టం అది. అయితే ఆ చట్ట ప్రకారము మరి ఆ చట్టం అమల్లోకి ఉన్నప్పటికీ కూడా పదోన్నతుల విషయంలో, తర్వాత ఈ సర్వీస్ కొనసాగింపు విషయంలో ఎప్పుడు కూడా మరి దీన్ని మరి పట్టించుకోలేదు. అయితే రీసెంట్ గా ఏంటంటే గత 2 సంవత్సరాలుగా మరి ఈ టెట్ తో పాటు అంటే టెట్ పాస్ అయ్యి ఆ తర్వాత అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నది. ఈ ఉపాధ్యాయులు ఏం చేశారంటే, టెట్ ప్రమోషన్ కూడా కంపల్సరీ అని చట్టంలో ఉంది కాబట్టి ఇది మనం కోర్టు ద్వారా కంపల్సరీ చేస్తే మనకు త్వరగా ప్రమోషన్ వస్తుంది అనే ఆలోచనతోటి ఉపాధ్యాయులే కొంతమంది కోర్టుకు పోవడం మూలంగా కోర్టు ఏం చెప్తుంది అంటే చట్టంలో ఉన్నది అమలు చేయమని మాత్రమే చెప్తుంది. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినా, హైకోర్టు వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చినా కూడా ఆ చట్టంలో ఉంది కాబట్టి దాన్ని ఫాలో కమ్మని చెప్పారు. ఇవాళ ఎన్సిటిఈ ఉత్తర్వులు ఇచ్చినా కూడా ఎన్సిటిఈకి దాన్ని రద్దు చేసే అధికారం లేదు. ఎందుకంటే చట్టం చేయబడ్డది కాబట్టి. ఆ చట్టం చేయబడ్డది కాబట్టి మరి ఈ ఎన్సిటిఈ అనేది రద్దు చేయడానికి అవకాశం లేదు. అయితే దీన్ని మళ్ళీ చట్టంలోనే చిన్న సవరణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ చట్ట సవరణ కోసం మరి మేము మరి కేంద్ర మంత్రులను కలవడం జరుగుతూ ఉన్నది. మరి కిషన్ రెడ్డి గారిని కలిస్తే మరి కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారికి మరి ఆల్రెడీ అపాయింట్మెంట్ కోసం లెటర్ రాయడం జరిగింది. వచ్చే మరి దాదాపుగా నవంబర్ మొదటి వారంలో మరి కేంద్ర మంత్రిని కలిసి ఆ చట్టంలో ఆ అమెండ్మెంట్ ను తీసుకొస్తే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది. అంతేగాని రాష్ట్ర ప్రభుత్వాలు లేదంటే కేంద్ర ప్రభుత్వమో జడ్జిమెంటో ఇవి చేసేది కాదు. ఖచ్చితంగా ఈ చట్టంలో సవరణ తేవాలి. ఆ సవరణ చట్ట సవరణ ద్వారా మాత్రమే, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారానే అవుతుంది. అంతే. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దీని ద్వారా ఏం కాదా? సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసినప్పటికి కూడా ఒకవేళ సుప్రీంకోర్టు కనుక తిరిగి మరి దీని మీద ఏమన్నా జడ్జిమెంట్ ఇస్తే చెప్పలేము. కానీ నాకు తెలిసి సుప్రీంకోర్టు కూడా చట్టం అట్లుంది కాబట్టి దాన్నే ఫాలో అవ్వమనే చెప్తారు కావచ్చు బహుశా. సరే, ఏదేమైనా సరే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ చట్ట సవరణ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం అనేది ఇప్పుడు చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. కేంద్రం రెడీ ఉందా శ్రీపాల్ రెడ్డి గారు? అయితే ఇది అన్ని రాష్ట్రాల సమస్య సార్. ఇది ఒక్క మన తెలంగాణకు సంబంధించింది కాదు కాబట్టి చాలా బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, వాటి అలయన్స్ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు టెట్ను రద్దు చేయమని కోరుతా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రాధాన్యత అంశంగా తీసుకొని చట్ట సవరణ చేసే అవకాశం ఉంది. ఆ విధంగా మేము ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఓకే.